ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 106వ దావీదు కీర్తన 10వ వచనము. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నారు, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. ఈరోజు వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఎవరి చేతిలో బందీ అయిపోయాను అని బాధపడుతూ ఉన్నావు? అప్పు అనే చేతిలో ఉండిపోయావా? బాధ అనే చేతిలో ఉండిపోయావా? మనుషుల చేతిలో కానీ కొన్ని రకాల ఇబ్బందులలో నేను ఉండిపోయాను, నాకు సహాయం దొరకటం లేదు, అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాను కానీ నాకు విడుదల రావటం లేదు అని బాధపడుతూ ఆందోళనలో ఉన్నావా? ఒక్కసారి దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. ఆనాడు ఇశ్రాయేలీలు భయంకరమైన బాధతో ఉన్నప్పుడు, ఫరో యొక్క చేతి కింద నలగగొట్టబడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశారు అంటే అద్భుతంగా వారిని రక్షించారు. ఈరోజు నీవు కూడా ఏ దాసి ఏ కాడి కింద నలగగొట్టబడుతూ ఉన్నావో, నీవు దుఃఖిస్తూ ఉన్నావో, నీవు సజీవుడైన దేవునిని నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించగలిగితే, ఆయన చిత్తానుసారంగా నీవు జీవించగలిగితే, ఈరోజే దేవుడు నిన్ను గొప్పగా రక్షిస్తారు. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను అని అంటున్నారు. శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించెను అని అంటున్నారు. ఈ రోజులలో ప్రతి బిడ్డ జీవితంలో చూస్తే ఎన్నో రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుని చిత్తాన్ని వెదకకపోవటం వలన కానీ అనేక రకాలుగా బిడ్డలు ఏమైపోతూ ఉన్నారు అంటే ఆ దాస్యతనం కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు. శత్రువుల చేతికి దొరికేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా శత్రువు వారి మీద దాడి చేస్తూ ఉన్నాడు. కొంతమందికి ఆరోగ్యం మీద, కొంతమందికి ఆర్థిక పరిస్థితుల మీద, కొంతమందికి కుటుంబాల మీద. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆడు ఏ విధంగా అయితే శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించాడో, ఈరోజు విశ్వాసముతో ఈ వాగ్దానము వింటున్న నీ జీవితంలో కూడా గొప్ప విమోచన అనేది రాబోతుంది. నీవు ఏ విషయంలో అయితే ప్రభువుని అడుగుతున్నావో, ప్రభువా నాకు విడుదల కావాలి, నాకు తప్పకుండా మీరు నాకు సహాయం చేయండి అని నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు విమోచన, విడుదల నీకు దయచేయబోతూ ఉన్నారు. ఆయన అందరి ప్రార్థనను వినే దేవుడు. ఆయన ఒకరి ప్రార్థన విని ఒకరి ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను అని అంటున్నారు. లోకము అనగా నీవు నేను. కాబట్టి నీవు ధైర్యంతో ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో గొప్ప విడుదల, రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున
మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఈ వాగ్దానం ప్రకారంగా వారు జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండియా. వారి అవసరతల్లో అక్కర్లో నా ప్రభా మీరు వారికి సహాయకుడుగా ఉంటూ అన్ని విషయాల్లో ఆదుకుంటూ రమ్మని అడుగుచున్నాను ప్రభా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.